సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అతిపెద్ద విల్లా ప్రాజెక్టును డెవలప్ చేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 లకు సమీపంలో గిరిధారి డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఈ ప్రాజెక్టులో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ దేనికదే సాటి అనంత గ్రాండ్ గా ఉంటాయి. ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో హై రైజ్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేలా రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ప్రాస్పెరా కౌంటీ అన్ని హంగులతో స్వాగతం పలుకుతుంది. హలో సార్. హలో. ప్రెసెంట్ ఎలా ఉంది రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ అండ్ మీ విజన్ ఏంటి ఫర్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్? ఒకప్పుడు చిన్న పట్టణం లెక్క ఉన్న హైదరాబాద్ ఇవాళ గ్లోబల్ మ్యాప్ లో పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా ఎదిగింది. ఇది మన అందరి ఎఫర్ట్. రియల్ ఎస్టేట్ సెక్టార్ లో సిటీ అద్భుతమైన ఎదుగుదలను చూసింది. ఎన్నడూ లేని విధంగా ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. దీంతో జాబ్స్ పెరుగుతున్నాయి, జనాల ఇన్కమ్ పెరుగుతుంది. దీంతో పాటు హోమ్స్, ఆఫీసులు, షాపింగ్ మాల్స్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. గిరిధారి కన్స్ట్రక్షన్ హైదరాబాద్ డెవలప్మెంట్ లో మేము సైతం పార్ట్నర్స్ అయినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఒక విషయం గర్వంగా చెప్తున్నా, మేమంటే కేవలం కాంక్రీట్, ఇటుకలు మాత్రమే కాదు. మేమంటే ట్రస్ట్ అండ్ క్వాలిటీ. కలలు కానీ ప్రతి ఒక్కరికి ఒక హోమ్ అందివ్వడం. సో సార్, ఇప్పుడు మన ప్రాజెక్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తుంది అండ్ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి? మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్లో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తోని #1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు చేపట్టినాం. 2021లో మాకు పర్మిషన్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఈ ఇయర్ డిసెంబర్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. బై 40 floors లగ్జరీ అపార్ట్మెంట్ మేము లాంచ్ చేసుకోబోతున్నాం. వితిన్ 2-3 monthsలో కిస్మత్పూర్ ఏరియాలో ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. మెట్రో ఎక్స్టెన్షన్, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్తో హైదరాబాద్ సిటీలో చాలా ఏరియాల్లో కోర్ సిటీకి దీటుగా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు రింగ్ రైల్ నిర్మాణంతో ఈ ఏరియాలో మరింత ట్రెండీగా మారనున్నాయి. ఈ ట్రెండ్ను గిరిధారి ముందే క్యాచ్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్తో పాటు ప్రపోజ్డ్ రింగ్ రైల్ ఏరియాలకు చేరువలో గిరిధారి పలు ప్రాజెక్టులను ముందే ప్లాన్ చేసి డెవలప్ చేసింది. సార్, సో బెంగళూరు హైవేలో మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అప్పుడు డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి అండ్ ఇప్పుడైతే కంప్లీట్ ల్యాండ్ మార్క్స్లో మారిపోయాయి. సో అంత ఫ్యూచరిస్టిక్గా మీరు కన్స్ట్రక్షన్స్ చేశారు. సో ఆ కన్స్ట్రక్షన్స్ గురించి ఒక్కసారి మా వ్యూవర్స్కి చెప్తారు? హైదరాబాద్ పాపులేషన్ వచ్చేసి 1,40,00,000. కమింగ్ 4-5 yearsలో ఆల్మోస్ట్ 3.5 crore అండ్ 4 crores హైదరాబాద్ పాపులేషన్ చేరబోతా ఉన్నది. డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి. దాంతో మనకు మెట్రో బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ మెట్రో నౌ. మెట్రో కూడా phase 1 అయిపోయింది, phase 2 అయిపోయింది, phase 3 కూడా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మెట్రో అండ్ త్రిబుల్ ఔటర్ రింగ్ రోడ్తో పాటు త్రిబుల్ కూడా ఇప్పుడు మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోతే వితిన్ 15 to 20 yearsలో హైదరాబాద్ అండ్ కర్నూలు అండ్ బెంగళూరు 3 cities కూడా మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోతుంది డెఫినెట్గా. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ఏరియా మేము చూస్ చేసుకొని ఏ ఏరియా అయితే డెవలప్ చేస్తామో అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు హౌసెస్ అయిపోయినాయి అన్ని వెంచర్లలో కూడా. ఫస్ట్ ఆలోచన చేసి మేము స్టెప్ తీసుకుంటాం కాబట్టి నేను చెప్పేది వ్యూవర్స్కి ఏం చెప్తున్నామంటే 100% డెఫినెట్గా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పేసి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి నా సూచనగా నేను చెప్తాను.